Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఆఫ్రికాలో సూపర్ హిట్ అయిన మూవీ మయామి Christmas in Miami. క్రిస్మస్ ఇన్ మయామి సారీ క్రిస్మస్ ఇన్ మయామి. సో ఆ మూవీ ఎట్లా బ్రో హౌ ఇట్ హ్యాపెన్ అసలు? నాకు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అది ఎలా జరిగింది అన్నది. నేను అప్పటి వరకు ఇండియా వదిలేక మనకి సినిమాలు అంటే లైక్ హైదరాబాద్ వదిలి వెళ్ళినప్పుడు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఎక్కడైనా చేయగలమా అన్న థాట్ నాకు ఎప్పుడు లైక్ ఒక డౌటే ఉండేది. లైక్ ఇట్ వాజ్ నెవర్ దానికి ఎప్పుడు సమాధానం రాలే. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది ఇండియన్ ఆర్టిస్టులు బయట పర్ఫామ్ చేసి వరల్డ్ వైడ్ సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు గోత్రూ అయ్యే ట్రైనింగ్స్ కానీ, వాళ్ళ గోత్రూ అయ్యే యాక్షన్ ట్రైనింగ్స్ కానీ, వాళ్ళ క్రమశిక్షణ కానీ ఒక ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది. సో ఒక పాయింట్లో నేను సరెండర్ అయిపోయి ఇది నేను ఫాలో అవ్వాలి అని చెప్పి కోవిడ్ టైంలో వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేశాను. మనకి ఇంక చేయడానికే ఉంది ఆ టైం. ఓకే. సో వరల్డ్ సినిమా ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశానో నాకు ఇలాగే ఆఫ్రికన్ ఫిల్ము, స్పానిష్ ఫిల్ము, ఫ్రెంచ్ ఫిల్ము, కొరియన్ ఫిల్ము, ఇండోనేషియన్, ప్రతిదీ ఇండియాలో కూడా మనకి ఎన్నో సినిమాలు, మనకు తెలియని సినిమాలన్నీ తెలుసుకొని ఈ జర్నీలో నాకు సడన్గా ఒక కాస్టింగ్ కాల్ చూడటం, దానికి నేను రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి నేను నచ్చడం, అదంతా ఒక 1-2 వీక్స్లో జరిగిపోయింది. ఒక 6 monthsలో మూవీ రిలీజ్ అయింది. అండ్ నేను ఆఫ్రికా వెళ్ళాను, నైజీరియా వెళ్ళి వాళ్ళతో ఆ సినిమాని మేము ప్రీమియర్ చేసాం, ప్రమోషన్స్ అంతా చేసాం. ఇట్ వాజ్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆఫ్రికాలో అదొక పెద్ద హిట్ మూవీ. ఎస్, అది టాప్ 10 గ్రాసింగ్ ఫిల్మ్స్లో ఆఫ్రికాలో ఇట్ ఇస్ ఇన్ దట్ లిస్ట్. అది యాక్చువల్లీ మనకు తెలిసిన సూపర్ స్టార్లు ఉన్నారు దాంట్లో. మనం మీమ్స్ లో చూస్తాం కదా, దిస్ ఈజ్ బిజినెస్, ఓసిత ఆయన పేరు. ఓకే. ఆయనతో యాక్ట్ చేశాను నేను సినిమాలో. సో ఆయనకు ఒక పెద్ద మార్కెట్ అక్కడ మనకు తెలియదు, మనం జస్ట్ మీమ్స్ చేస్తాం. ఆయన అక్కడ చాలా పెద్ద సూపర్ స్టార్ హీరో. ఆయన ప్రతి వీకెండ్ ఆయన ఒక సినిమా వస్తూ ఉంటుంది. మనకు తెలియని విషయాలు అక్కడ చాలా నేర్చుకున్నానండి. మన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు మనం ఎంత చూస్తామో దానికి డబల్ వాళ్ళు అక్కడ చూస్తారు. నాకు ఆఫ్రికా వెళ్ళాక తెలిసింది అక్కడ టీవీలో అంతా మన సినిమాలే. ఇదేంటి భయ్యా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు 1960sలో ఎప్పుడైతే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి బిజినెస్లు పెట్టుకున్నారు, కొంతమంది మైగ్రేట్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏం లేక మన వాళ్ళ కోసం థియేటర్లు కట్టుకున్నారు. థియేటర్లు కట్టుకొని షోలే ఇలాంటి సినిమాలు వేస్తుంటే ఆఫ్రికన్ చాలా మంది లోకల్స్ థియేటర్కి వెళ్ళి అర్థం కాకపోయినా చూసి ఎంజాయ్ చేసేవారంట. అదే పాటలు హిందీలో పాడుకునేవారంట. అలాగే మెల్లగా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్యాన్స్ అయిపోయి ఈరోజు అదొక ఇండస్ట్రీ. ఇది ఆఫ్రికాలో కూడా మూవీస్ చూస్తారు, అది కూడా మన తెలుగు మూవీస్ కానీ మన ఇండియన్ మూవీస్ ఇంతగా ఆదరిస్తారని మాత్రం వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారండి బాబు. ఆ ఏరియాలో అక్కడికి వెళ్తే వాళ్ళు హిందీలో పాటలు పాడతారు. అట్లయితే మీరు ఆఫ్రికన్ ఫిలిం ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ స్టార్. అలా అనుకోలేను. వన్ బిగ్గెస్ట్ హిట్ బ్రో. దాని గురించి తెలుసుకుంటూ ఉంటే వావ్ అనిపించింది. థ్యాంక్ యూ, మీరు గుర్తించారు. అండ్ ఆఫ్రికన్ మూవీస్ సూపర్ హిట్స్ చూశారు. అండ్ ప్రజెంట్ కానీ తెలుగులో వచ్చినంత కిక్ అక్కడ రాదే అనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా రాదండి. ఎందుకంటే మన భాష ఎక్కడికి వెళ్ళినా సరే మన సోల్ ఏదైతే మాట్లాడుతుందో, నా వాయిస్ ఏదైతే ఉంటుందో, నా రియల్ లాంగ్వేజ్, నా మనసులో నుంచి వచ్చే మాట ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్ళినా ఎగ్జాక్ట్గా అయితే నేను రెప్లికేట్ చేయలేనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ట్రైన్ చేయొచ్చు, యాక్సెంట్స్ కానీ లాంగ్వేజెస్ కానీ నేర్చుకోవచ్చు. యాజ్ అన్ యాక్టర్ అది ఒక పెద్ద స్కిల్. నాకు ఎప్పుడు దానికి ఒక ఇష్టమే అది నేర్చుకోవడానికి. కానీ మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయకుండా నేను అటు ఇటు ఏం తిరుగుతాను. అంటే మన తెలుగులో ఒక పెద్ద సేయింగ్ ఉంది కదా, ఏంటంటే ఎవరైనా కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలని. మీరేమో రచ్చ గెలిచి ఇంట గెలవాలని వచ్చారు. యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ చేసిందండి. అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. అదే నేను మన సెట్స్లోకి తీసుకురాగలిగిన ఎక్స్పీరియన్స్ని. ఎందుకంటే నేను ఎంతైనా ఇక్కడ సెటిల్లో నేను కొత్తే. సో నాకు ఇక్కడ ప్రొఫెషనల్గా ఉండాలి ఫస్ట్ అంటే నేను ఎక్కడో వెళ్ళి ఓహో ఇలా ఇక్కడ ఇది ఓకే ఇది పద్ధతి ఇదంతా ఇలా ఉండాలి అని చెప్పి నేర్చుకొని
అదే పద్ధతి నేను అదే డిసిప్లిన్ ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు నాకు చాలా ఈజీగా ఉంది. ఓకే భయ్య కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంటే ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాము స్టూడియో సెటప్లో, బట్ అలా సరదాగా నడుచుకుంటూ నిల్చొని మాట్లాడదాం. డెఫినెట్లీ. ఓకే చలో. ఇంతకు భయ్య మీరు కొత్తపల్లిలో ఒకప్పుడులోకి ఎంటర్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ కీలకమైన సిచ్యువేషన్ నాకు వచ్చింది ఏంటంటే, మీరు చెప్పిన దాకా మనం మాట్లాడుకున్న క్రిస్మస్ ఇన్ మయామి సినిమా తర్వాత నేను ఆఫ్రికాకి ప్రీమియర్కి వెళ్ళాను కదా. వెళ్ళిన తర్వాత ఆమ్నిక్రాన్ వేవ్ వచ్చింది, ఓకే కోవిడ్ వేవ్. ఆ వేవ్ని నేను బలైపోయాను, బలవలేదు, దాన్ని తీసుకొని జీవించాను. ఓకే సో అది మనకి అందులో మనం అప్పుడు ఫోటోలకి అందరూ వచ్చేవారు కదా అక్కడ ఆఫ్రికాలో. సో మనం డౌన్ అయ్యాం, ఒక 1 month ఆల్మోస్ట్ కంప్లీట్గా డౌన్ అయిపోయి వెనక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నేను బయటికి వెళ్ళని పరిస్థితి, మళ్ళీ కోవిడ్ వేవ్ ఇది ఏంటి అనే టైంలో నాకు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయింది. క్రిస్మస్ ఇన్ మయామి ఎలా వచ్చిందో అలా మెన్ ఇన్ బ్లూ అనే ఫిల్మ్ నా దగ్గరకు వచ్చింది. అదొక షార్ట్ ఫిల్మ్, మన తెలుగు అబ్బాయి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా వచ్చేసి మేము ఆస్టిన్ లాంటి ఒక సిటీలో ఒక అప్పట్లో 2007లో మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ చాలామంది హరికేన్ కట్రీనా వల్ల ఎఫెక్ట్ అయిన షిప్స్ని ఫిక్స్ చేయడానికి అమెరికా వెళ్ళి ఎక్స్ప్లాయిటేషన్ గురయ్యారు. ఓకే. సో ఆ కాన్సెప్ట్ మీద ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్స్ లాగా ఒక ఆన్సాంబుల్ కాస్ట్. ఆ ఫిలింలో నేను ఒక వైజాగ్ అబ్బాయి, అండ్ ఆ క్యారెక్టర్ నేను ప్లే చేయడం, ఆ క్యారెక్టర్ అది వర్కౌట్ అయ్యి చాలా ఫిలిం ఫెస్టివల్స్లో ఎన్నో అవార్డ్స్లు రావడం, దానికి ఆ అప్లాస్ మధ్యలో ప్రవీణ గారు ఈ ఫిలిం చూపించి ఆవిడకి అదే డైరెక్టర్తో ఇంకో ఫిలిం ఏమైనా ఆవిడ యాజ్ అన్ యాక్టర్ పనిచేస్తారా అని నేను అడగడం జరిగితే అప్పుడు ప్రవీణ గారు ఓకే నువ్వు యాజ్ అన్ యాక్టర్ కెన్ యూ వర్క్ ఇన్ కొత్తపల్లిలో అని అడిగారు. సో అరే అందులో ఏది కొంపదీసి మీరు ఫుల్ హెయిర్తో విత్ క్లీన్ షేవ్ కానీ అదేనా? ఎట్లుంటారంటే ఒక మూవీ నికోలస్ కేజ్ ఉంటారు చూసా, సేమ్ ఆ కైండ్ ఆఫ్ కనిపించారు మీరైతే. థ్యాంక్ యూ అండి. నైస్ బ్రో. మొత్తం అమెరికన్ క్రూ అండ్ టీమ్ అది దాంట్లో. సో వాళ్ళు క్యాప్చర్ చేయడం ఆ స్టైల్లో క్యాప్చర్ చేశారు వాళ్ళు. ఈవెన్ ఆ టీజర్ చూసిన తర్వాత కూడా అది మూవీనా అని అనుకునే స్టైల్లో మీరు పిక్చరైజ్ చేశారు. నైస్. అండ్ అలాగే ఒక పిక్ మీకు చూపిస్తాను, అండ్ దాని తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటో నాకు చెప్పాలి. షూర్. ఓకే. ఆ పిక్చర్ నేను పర్టికులర్గా తీసి పక్కన పెట్టాను. ఓకే ఓకే. దిస్ పిక్చర్ ఓకే. ఇది ఎప్పుడు ఏంటి? సో కొత్తపల్లికి ముందు మెన్ ఇన్ బ్లూ తర్వాత నాకు చాలామంది జేసన్ మొహమ్మా గారితో పోల్చేవారు. యా. సో ఒక డైరెక్టర్ నాకు అప్రోచ్ అయ్యారు లాస్ ఏంజలీస్ నుంచి. నేను ఒక ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను, ఆ ఫిలింలో నాకు ఒక లైక్ కంప్లీట్ ఒక రగ్డ్ విలన్ కావాలి, నువ్వు చూస్తే నీ హెయిర్ అంతా లుక్ అంత సెట్ అయ్యేలా ఉంది, కెన్ యూ ప్రిపేర్ అంటే నేను రెడీ అయ్యా. ఓకే. దానికి రెడీ అవుతున్న టైంలో కొత్తపల్లి వచ్చాడు. కొత్తపల్లిలో చూస్తే మొత్తం తగ్గాలి, జుట్టు అంతా కట్ చేయాలి. ఎంతైనా తెలుగు సినిమా, హాలీవుడ్ ఇవన్నీ ఎంత టాలీవుడ్ ముందు అన్నీ కట్ చేసి మొత్తం ఇంకా రామకృష్ణ గెటప్లో మీ దగ్గరికి వచ్చారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ వెయిట్ అనేది కూడా చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది. అవును, చాలా వరకు. అవును. ఎంత తగ్గింటారా? సో దగ్గర 15 kgs వరకు అయితే తగ్గానండి ఒక 2 months గ్యాప్లో. ఆ టైంలో నాకు టైం లైన్ అయితే చాలా తక్కువ ఉండింది మన షూట్కి. నాకు ఎప్పుడైతే డ్రాప్ చేయాలో నాకు తెలిసిన దగ్గర నుంచి, కానీ నేనైతే ఒకటే కమిట్ అయ్యా మైండ్లో, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో ఏదైనా సరే ఏదో ఒకటి చేద్దాం కానీ తగ్గాలి. వరల్డ్స్ హార్డెస్ట్ వర్కౌట్ అని గూగుల్లో కొడితే బ్యారీస్ అనే వర్కౌట్ ఏదో దొరికింది. ఆ వర్కౌట్ వచ్చేసి మనిషిని చంపేస్తుంది లిటరల్లీ. అది సర్వైవ్ అవ్వాలంటే ఆ 40-50 minutes ఉంటుంది. ఆ 50 minutes మనం సర్వైవ్ అవ్వగలిగితే మనిషి అన్నాడు మారిపోతాడు. అది 70s నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో నేను అది ఫాలో అయ్యి ఒక 2 months ఆల్మోస్ట్ కిల్ మై సెల్ఫ్ అని చెప్పొచ్చు ఈ క్యారెక్టర్ కోసం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఎన్ని కేజీస్ తగ్గారు? 15 to 20 మధ్యలో అయితే తగ్గానండి. ఆ టైంలో. ఆ టైం పీరియడ్ ఎంత ఉంది?
2 months. 2 months 15 to 20K. నేను మీకు యాక్చువల్లీ ఒక పిక్చర్ చూపిస్తాను. మాకు కూడా కావాలి. ఇది పబ్లిక్ నేను చూపించలేను ఎందుకంటే అది నా షర్ట్లెస్ పిక్చర్. ఇప్పుడు మాకు చూపిస్తే అక్కడ చూపించే లేదు. ఓకే, మీకైతే ఇదండి. ఓ మై గాడ్. ఎస్. ఇప్పుడు కింద కామెంట్లు పెట్టుకుంటారు, భయ్యా ఏ పిక్ పెట్టారు, ఏ పిక్ చూపించారో మాకు షేర్ చేయండి అని. అండ్ థ్యాంక్ గాడ్, ఎందుకంటే మీరు అక్కడ ఆక్వామెన్ కోసం ఆ కైండ్ ఆఫ్ లుక్ కోసం మీరు ట్రై చేస్తూ ఉన్న పర్సన్ రామకృష్ణ అనే క్యారెక్టర్ కోసం ఇంత తగ్గడం కానీ కంప్లీట్ మీ లైఫ్నే చేంజ్ చేసింది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఒక మనిషి కంప్లీట్ ఫిజికల్గా మారినప్పుడు ఇంటర్నల్గా కూడా చేంజెస్ వస్తాయి. లైక్ ద వే యూ వాక్ టాక్, మన బాడీని ఎలా క్యారీ చేస్తాం మనం, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ అండి కంప్లీట్గా. నా వ్యక్తిత్వం మారింది ఇన్ అ వే. కానీ ప్రెస్ పీపుల్లో కొంతమంది అమ్మాయిలు అనమాట, అరే అబ్బాయి ఏమున్నాడు తెలుసా అని నాతోనే అన్న సందర్భాలు విన్నాను. ఇట్స్ నైస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏమేమన్నా చేస్తూ ఉన్నారా లేకపోతే వింటూ ఉన్నారా ఏంటి? కరెంట్లీ అయితే నేను ఇంకా కొత్తపల్లిలో ప్రమోషన్స్లోనే ఉన్నాను. ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్, ప్రెటీ మచ్ లివింగ్ ద మూమెంట్ అని చెప్పుకోవాలి. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఓకే, యా భయ్యా. ఇంకా మరి కొత్తపల్లిలో ఇప్పటివరకు చూడని వాళ్ళకి అంటే చూసిన వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కొత్తపల్లిలో ఒకప్పుడు మీరు టీజర్ చూసే ఉంటారు. టీజర్లో రామకృష్ణ గడ్డివామ దగ్గర దొరికిపోయాడు, ఏంటిడు అని మీరు చాలా డౌట్ఫుల్గా ఉన్నారు. ఇది పిల్లలతో వెళ్ళాలా, ఈ సినిమాని మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చా అని. మీకు ఒక విషయం చెప్తానండి, ఆ గడ్డివామ దగ్గర ఏం జరగలేదండి, నిజంగా ఏం చేయలేదండి బాబు, చెప్తే నమ్మరు. సో ఈ సినిమాలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం థియేటర్లో కూర్చొని కడుపబ్బా నవ్వుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి, అలాగే బుల్లెట్ బాబా రాజస్థాన్లో ఉన్న బుల్లెట్ బాబా గారి కథ వెనకాల ఏం జరుగుండొచ్చు, ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మన చుట్టూ. ఈ కథలు ఎక్కడ పుట్టుంటాయి, దీని బేస్ లైన్ ఏంటి, మనం ప్రతిరోజు ముందుకి అడుగేస్తున్నాం అంటే దానికి దేవుడు అన్నది నిజమా అబద్ధమా లేదా ఇంకొకట అన్నది మనకి కొత్తపల్లిలో ఒక వెరీ స్ట్రాంగ్ పాయింట్ మేము మీకు చెప్తున్నాం. ప్లీజ్ మీరు థియేటర్కి వచ్చి మీరు ఈ సినిమాని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ వాచ్ కొత్తపల్లిలో ఒకప్పుడు ఇన్ థియేటర్స్ నియర్ యూ. ఇంతకు దేవుడు ఉన్నాడా లేడా నేను చెప్పను, మీరు తెలుసుకోండి, థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నైస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ గ్రేట్ ఇంటర్వ్యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.